కులం అంటగట్టడమే కాకుండా ఆయన్ని ఇంకొక 5 నెలల్లో 75 సంవత్సరాలు వస్తాయి, ఆయన చావకుండా బతికి ఉంటే లోపడేస్తానని సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరించి బ్లాక్మెయిలింగ్ చేసే పద్ధతిలో ఆ మాటలో అంటే 4.5 ఏళ్ళలో మా గవర్నమెంట్ వస్తుంది, అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఉంటాడా ఉన్నాడా అంటే మా నోటితో మేము అనలేకపోతున్నాం ఆ మాట. ఒకవేళ ఉంటే 4.5 ఏళ్ళలో మేము లోపడేస్తాం అని బెదిరించి భయపెట్టే బ్లాక్మెయిలింగ్ చేసే పద్ధతిలో 2 మాటలు అన్నాడు. ఉదాహరణకి కేవీ రావు అనే వ్యక్తి రాష్ట్ర ప్రజల్లో చాలామంది తెలుసు. ఆయన పోర్టుని జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడన్న సంగతి ఈ రాష్ట్రంలో చిన్న పిల్లలను అడిగితే చెబుతారు. అది 490 కోట్ల చిల్లరకి అది తీసుకుంటే ఏడాదికి 490 కోట్లు అతనికి లాభం ఇచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ 1 సంవత్సరం ఆదాయం వచ్చే ఆస్తిని ఎవరన్నా అమ్ముతారా? అమ్మరు. ఆయనకు అమ్మాల్సిన అవసరం లేదు. సరే, అది ఆయన చూసుకున్నారు. దీంట్లో నేను ఇంకెంతకన్నా ఎక్కువ మాట్లాడను. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావనివ్వండి, రాష్ట్ర మంత్రులు కావనివ్వండి, లేదా పోలీస్ కమిషనర్లు కావనివ్వండి, డీజీపీ గారు కావనివ్వండి, కలెక్టర్లు కావనివ్వండి, అనేక ఫిర్యాదులు ఈ 2019 నుంచి 2024 వరకు ప్రజలకి చేసినటువంటి ఏవైతే ఉన్నాయో, ఏ హానీలు అయితే చేశారో అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గత 6 నెలలుగా ఫిర్యాదుల రూపంలో ఆఫీసర్స్కి కానీ, మంత్రులకు కానీ, ముఖ్యమంత్రులకు కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ వీళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. దానిలో భాగంగా కేవీ రావు గారు కేసు పెట్టాడు. ఆ కేసుని కులానికి అంటగడుతూ ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా బీసీలు, దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, ఆకలికి రెల్లి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, మైనార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉన్నాం. ఇక్కడ అన్ని కులాలు చంద్రబాబు నాయుడు గారికి లేదా పవన్ కళ్యాణ్ గారికి కూటమి మద్దతు ఇస్తేనే ఒక్కొక్కరు 60,000, 70,000, లక్షలు, 5 లక్షలు ఎంపీలు గెలిచారు. కానీ అలాంటి నాయకుడికి కులాన్ని అంటకట్టడం అనేది చాలా తప్పు. ఏదో ఒక దళితులను లేదా ఒక మైనార్టీనో లేదా నన్ను బీసీనో కులంతో తిప్పితేనే చట్టం లోపడేయడం కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కులాన్ని అంటకట్టడం అనేది ఒక మైండ్ గేమ్. ఏంటంటే ఈయన కమ్మ, ఆయన అంటే కమ్మకి అన్యాయం జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి కళ చేసుకోకూడదా? అంటే ఇతను కమ్మ, ఇతనికి ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు యాక్షన్లోకి దిగుతాడో, యాక్షన్లోకి దిగి ఉన్న ఎవరైతే వీళ్ళ ఫ్యామిలీని చంపుతానని బెదిరించారో వాళ్ళందరిని లోపడేస్తాడో జగన్మోహన్ రెడ్డితో సహా అని ముందే దీనికి ఒక మైండ్ గేమ్ ఆడుతూ కులాన్ని అంటకట్టడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఒక వార్నింగ్ ఇచ్చే పద్ధతిలో మాట్లాడాడు విజయసాయి రెడ్డి. ఇలాగే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని ఇలాగా అతను ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా, మీకు తెలుసు మీ అందరికీ రాష్ట్ర ప్రజలకి, ఎక్స్లో ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు గారి గురించి మాట్లాడుతుంది. అతన్ని 10 సంవత్సరాలు బట్టి అతని మాటలకి నేను కౌంటర్ ఇస్తున్నాను. అయినా సరే ఇది పరాకాష్ట. ఇది మా నాయకుడినే కాకుండా తెలుగు ప్రజలు, భారతదేశ ప్రజలందరూ కూడా అభిమానించే చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక 5 నెలల్లో 75 ఏళ్ళు వస్తాయి, 4.5లో మా ప్రభుత్వం వస్తుంది, చావకుండా బతికి ఉంటే లోపడేస్తాననేది దాని మీద చాలా రకరకాల కోణాల్లో చెప్పినటువంటి డైలాగ్ అది. అంటే ఆఖరికి మేము చంపుతామని ఒక వార్నింగ్ రూపంలో ఇచ్చింది కూడా అందులో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఇలాగ మాట్లాడితే ఊరుకోకూడదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా విజయసాయి రెడ్డిని చంపేస్తానన్నానా అంటే నేను కేసు, లేదా విజయరెడ్డి చచ్చిపోతాడని చెప్పానా? అనలేదు కదా. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు అన్నావు ఆ మాట? కాబట్టి ఈరోజు పోలీస్ కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం.
ఈ రెండు పదాలు విజయసాయిరెడ్డి ఒక భయప్రాంతులను చేయడానికి మాట్లాడినటువంటి మాటలు. దీని మీద మీరు ఏ సెక్షన్లు అయితే వర్తిస్తాయో దీనికి వాళ్ళకి తెలుసు వాటికి పోలీసు వారికి ఏ సెక్షన్లు అయితే వర్తిస్తాయో ఆ సెక్షన్లు కట్టి విజయసాయిరెడ్డిని ఈ కేసులో తప్పకుండా లోపడేయాలి. అతనిగా చెప్పాడు 21 కేసులు నా మీద ఉన్నాయి, మళ్ళీ అందులో నేను ఫారెన్ వెళ్ళడానికి ఏదేదో గోల్డ్ మెడల్ లాగా ఎవడైనా చెప్తాడంటే బుద్ధున్నవాడు. ఈ విజయసాయిరెడ్డికి పరువు ఉందండి, పరువు నష్టం దావా వేయడానికి ఇప్పుడే నా మీదే నేను లిఖితపూర్వకంగా రాసిచ్చా నీ మీద కేసు పెట్టమని. నీ పరువు ఎంత ఉందో, నీ పరపతి ఎంత ఉందో నువ్వు నా మీద కోర్టులే, నీ పరువు నష్టం దావా. ఇదేంటంటే ఒక మైండ్ గేమ్ ఆడి ఇవాళ వైసీపీ పార్టీ అనేది టైటానిక్ షిప్ లాగా మునిగిపోయింది. దాన్ని ఎంత లేపుదామన్నా వీళ్ళ వాళ్ళకి ఆటలా లేపడానికి. ఇక ఆఖరికి ఏంటంటే ఈ కేవీరావు పెట్టిన కేసులో జగన్మోహన్ రెడ్డి తప్పుకోవడానికి ఒక కులాలను తీసుకురావడం, చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటాడని ముందే ఒక కులాన్ని అంటకట్టాడు. కాబట్టికి దాని మీద కులాల గురించి కూడా మాట్లాడకూడదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద మేము జగన్మోహన్ రెడ్డి ఫలానా రెడ్డిని కాపాడాడని ఎప్పుడైనా చెప్పామా? అంటే కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తుల ఆస్తులు మీరు లాక్కుంటే ఈ ప్రభుత్వంలో ముందుకొచ్చి వాళ్ళు కేసులు పెడితే ఆ కేసుల మీద ప్రభుత్వం ఏ చర్య తీసుకోకూడదా? ఇదంతా మైండ్ గేమ్. ప్రజల్లో ఒక కులాన్ని రెచ్చగొట్టడానికి, ఒక కుల పిచ్చిని తీసుకురావడానికి ఆడుతున్నటువంటి డ్రామా. ఈ విజయసాయిరెడ్డిని ఈ రెండింటి మీద ఏ సెక్షన్లో అయితే వీటికి వర్తిస్తాయో ఈ సెక్షన్లో విజయవాడలో అతను అరెస్ట్ చేయాలి. ఓసారి మీడియా మిత్రులందరిని తిట్టి అప్పటి నుంచి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఇక్కడ పెట్టట్లా, ఇక్కడికి వస్తే మీరు కొడతారని హైదరాబాద్లో పెడుతున్నాడు. మేము ఒకటే చెబుతున్నాం విజయసాయిరెడ్డికి, ఈ కేసులోంచి నువ్వు తప్పుకునే పరిస్థితే లేదు. నువ్వు ఎక్కడున్నా సరే ఈ రెండింటి మీద నీ మీద కేసులు కట్టాల్సిందే. పోలీస్ కమిషనర్ గారికి మొత్తం వివరించి చెప్పా. నీ మీద ఒకవేళ పోలీసు వారు ఏదన్నా కట్టకపోతే దీన్ని నేను కోర్టుకు కూడా వెళ్తా. ఇది కూడా చెబుతున్నా, దీని మీద నేను కోర్టుకు కూడా వెళ్తా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలాగన్నాడని ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అంటాడు, రేపు ప్రధానమంత్రి మోడీ గారిని అంటాడు, లేకపోతే ఇంకోటి. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రజలందరికీ ఒక పెద్ద దిక్కు. అతను నువ్వు కులం అంట కట్టడం ఏంటి, అతను నువ్వు చచ్చిపోతాడని చెప్పడం ఏంటి, బతుకుంటే జైలు వేస్తానని చెప్పడం ఏంటి? కాబట్టి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని, అందుకే ఇప్పుడేమి నేను రాజకీయాలు మాట్లాడట్లా. ఇది ఓన్లీ వన్ విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి మాటలకి నేను కేసు పెట్టా. ఆ కేసు గురించే చెప్తున్నాను. ఇక నుంచి విజయసాయిరెడ్డి కానీ ఏదన్నా మాట్లాడితే మాత్రం తగిన మూల్యం చెల్లించక తప్పదు. మీ అందరికి కూడా కాపీలు ఇస్తానండి, అందరికీ. ఈ కాపీలు అందరికీ అమ్మా. కమిషనర్ గారు కూడా దీని మీద స్పందించారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు. ఇలా మాట్లాడకూడదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్పారు. కమిషనర్ గారు దాన్ని పరిశీలించి దీని మీద ఏం చేయాలనేది చేస్తా అన్నారు. ఒకవేళ తీసుకోకపోతే దీని మీద కోర్టుకు కూడా వెళ్తాను.